ఫెయిల్యూర్లు ఎందుకు వస్తున్నాయి, వీటంటే కారణాలు ఏంటిది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చర్చించుకోవడం వల్ల ఇప్పుడు పరిస్థితులకైనా అన్వయించుకోగలుగుతున్నాం. ఈ పరిస్థితులు ఆ పరిస్థితులకైనా అనుసంధానం ఉన్నది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అకాడమిక్ బుక్స్ అవుతాయి, చాలా పుస్తకాలు వచ్చినాయి. విద్రోహం అని, విలీనం అని, విముక్తి అని, విమోచన అని, సమైక్యత అని ఆర్టికల్స్ వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి. యూట్యూబ్ చూసినా 5-10 నిమిషాలు 2 నిమిషాల్లో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళ భావజాల ప్రకారం రకరకాలుగా దీన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. అసలు ఏంటిది అనేది మనం ఎవరైతే సాయుధంగా పోరాటం చేయవస్తున్నారో, దీర్ఘకాలిక సాయుధ అందాగారనే రాజ్యం వస్తుంది, రాజ్యం సిద్ధిస్తుంది, అది చైనాలో జరిగింది, రష్యాలో జరిగింది, వారసత్వంతో మనం పోరాటం చేస్తేనే అవుతాయని చెప్పి భావించే వాళ్ళేమో విద్రోహం అంటున్నారు. మిగతా వాళ్ళు దాన్ని విలీనం అంటున్నారు, సమైక్యత అంటున్నారు, విమోచన అంటున్నారు. ఈ పదాలకు అర్థాలు ఏంటనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు చదివారు, నేను చదివాను పోరాటం. కానీ నేను ఈ మధ్యలో 2 రోజుల నుంచి చూస్తున్న సందర్భంలో అటు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పోరాటానికి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఎక్కడో సామీప్యత ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ రజాకార్ మూమెంట్కు, అక్కడ సల్వాజుడు మూమెంట్కు ఇక్కడ సంబంధం ఉన్నట్టు అనిపించింది. రజాకార్ మూమెంట్ ఎట్లా వచ్చింది, అక్కడ సల్వాజుడు మూమెంట్ ఎట్లా వచ్చింది అనేది కూడా మనం కొద్దిగా లోతుల్లో పోయి ఆలోచన చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతుంది. అసలు తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు వచ్చింది, దేశంలో 25-21 అనుకున్నప్పుడు మన హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు వచ్చింది? కమ్యూనిస్ట్ పార్టీ రాకముందు ఆంధ్ర మహాసభ పేరుతోటి ఇక్కడ ఎవరైతే ఆ భావజాలం ఉన్నారో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీతోటి సంబంధాలున్న వ్యక్తులు ఆంధ్ర మహాసభలో ఎట్లా పనిచేశారు, ఆంధ్ర మహాసభ లక్ష్యాలు ఏమంటది కూడా మీకు తెలిసే ఉంటుంది. మొదటగా మనం ఆంధ్ర మహాసభ పేరుతో చేసాం, ఆ తర్వాత కామ్రేడ్స్ అసోసియేషన్ పేరుతో చేసాం, ఆ తర్వాత 1938లో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ సంస్థానంలో సండ రాజేశ్వరరావు గారు ఆధ్వర్యంలో, బద్దా ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి గారి, ఇంకా ముగ్ధు మొయినుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది. అప్పటికే మనకు ఆంధ్ర వైపు కృష్ణా జిల్లాలో ముందే 1930s ప్రాంతంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు జరిగింది. మనకంటే అడ్వాన్స్గా కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన కొన్ని శాఖలు అక్కడ చైతన్యం అనేది ఆ ఆంధ్ర ప్రాంతాలు ఉంది, అది తెలంగాణ ప్రాంతాలు రాకపోవడానికి కారణం ఇక్కడ నైజాం పరిపాలన ఉంది. హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశంగా ఉన్నది. అంటే స్వాతంత్రానికి పూర్వమే దేశంలో 567 సంస్థానాలు ఉన్నాయి. సంస్థానాలు అంటే రాజరికాలు, చిన్న దేశాలు. మరి స్వాతంత్రం రాకముందు 567 సంస్థానాలు ఉన్నాయి. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే దేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వారితో 200 ఏళ్ళు పరిపాలన పోరాడిన తర్వాత, వాడు ప్రకటించిన తర్వాత మనం గుంజుకోవాలి. వాడు దయతో ప్రకటించిందని మన ఘనమైన స్వాతంత్రాన్ని చెప్పుకుంటున్నాం. ఏదో వాడు మనకు వదిలిపెట్టిపోయింది కదని చెప్పి చరిత్ర చెప్తుంది, నాయకులు చెప్తుంది. అప్పుడు 564 సంస్థానాలు యూనియన్లో భారతదేశంలో విలీనం చెప్పడం జరిగింది. కానీ 3 సంస్థానాలు మాత్రమే విలీనం కాలేదు, అది జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్. ఈ 3 సంస్థానాలు విలీనం కాలేదు. కారణాలు, ఇక్కడ హైదరాబాద్ అనేది భారతదేశం నడిగొడ్డులో ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్లో ఉంటుంది. అక్కడ మిత్రులు చెప్పినట్టుగా మెజార్టీ హిందూ ప్రజలు, రాజు ముస్లిం. ఇక్కడ కూడా మెజార్టీ 46 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు, కేవలం 22 లక్షల మంది ఏమో ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారు. అంటే మెజార్టీ చూస్తే హిందూ ఉన్నారు, మరి మైనార్టీ ముస్లింలు ఉన్నారు. పరిపాలకుడు 1700 సంవత్సరాల నుంచి 7వ నిజాం ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ వరకు మొత్తం వాళ్ళే ముస్లింలు పరిపాలించారు. ఈ పరిపాలనలో జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిమితమైన సందర్భంలో దీన్ని ఒక బ్రేకప్ ఛేదించాలనే ఉద్దేశంతో ఆనాడు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ 3 సంవత్సరాలు విలీనం చేయలేనప్పుడు అప్పుడే చైనాలో విప్లవ పరిస్థితి వస్తుంది. 49లో మనం చైనాలో విప్లవం చేసుకున్నాం. మావోతోటి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ తోటి, స్టాలిన్ తోటి ఇక్కడ కమ్యూనిస్ట్ లీడర్లు మాట్లాడినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఇది ఎక్కడో ఇది హైదరాబాద్ సంస్థానాన్ని రష్యాలో కలుస్తానని, లేదా చైనాలో ఎనన్ ఒక విప్లవ స్థావరం ఉంది, హైదరాబాద్ మరొక ఎనాన్గా మారుతుందని గ్రహించిన జాతీయ నాయకత్వం అప్పటికే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ నాయకత్వంలో మరి పటేల్ కానీ, హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి హైదరాబాద్ నడిబొడ్డులో భారతదేశంలో మరొక దేశం ఉండడం ఏంటిది, మరొక దేశం ఉంటే దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ఉంటుంది. అట్లా కనుక ఏర్పాటు చేస్తే కమ్యూనిస్టుల లక్ష్యం అంటే భారతదేశం మొత్తం విప్లవ అందాతోటి విముక్తి చేయాలని ఒక లక్ష్యంతో పోరాడుతున్నారు. అక్కడ వాళ్ళు నైజాం ప్రాంతంలో కమ్యూనిస్టులు విజయం సాధిస్తే
దేశం మొత్తం వ్యాపిస్తుంది. దాన్ని ఏదో ఒక రూపంలో అణచాలి, ఏదో ఒక రూపంలో గౌరవప్రదం చేసుకోవాలనే ఆలోచనతోటే నిజాంతో ముందుగా యథాస్థితి ఒడంబడిక చేసుకొని ఒక సంవత్సరం కాలం ఆచరించి వీళ్ళందరూ ఒక కుట్రపూరితంగా హైదరాబాద్కు వచ్చి పోలీస్ చర్యతోటి 48 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు 5 రోజులు ఒక పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం 5 ప్రాంతాల నుంచి, ఇటు చెన్నై నుంచి, ఇటు గుల్బర్గా నుంచి, ఇటు మహారాష్ట్ర నుంచి, ఈ 5 ప్రాంతాల నుంచి యూనియన్ సైన్యం రావడం, అది ఎటువంటి ప్రతిఘటన లేకుండా నైజాం సర్కార్ సైన్యం కానీ రజాకార్లు కానీ ప్రతిఘటన లేకుండానే యూనియన్ సైన్యాలకు లొంగిపోవడం అనేది జరిగిన చరిత్రగా మనం చెప్తుంటాం. కానీ దీన్ని లోతుగా పరిశీలన చేస్తే, మరింతగా లోతుగా పోతే సారం తెలుస్తున్నట్టుగా ఏం జరిగింది అని అంటే, మనం ఎందుకు విద్రోహం అనాల్సి వస్తుంది, ఈ చరిత్రలో నెహ్రూ పాత్ర ఏంటిది, పటేల్ పాత్ర ఏంటిది, బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటిది, సిపిఐ సిపిఎం పాత్ర ఏంటిది, విప్లవకారుల పాత్ర ఏంటిది అనేది కూడా దానికి విడదీసి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎంత అధ్యయనం చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ రోజు పోలీస్ చర్య జరుగుతున్న సందర్భంలో బయటకు నైజాం ఆయన హిందువుల మీద చక్కరం చేస్తున్నాడు, హిందువులను శాసిస్తున్నాడు. అది మైనార్టీ గవర్నమెంట్, మెజారిటీ హిందువులు ఉన్నారు, హిందూ రాజ్యం కావాలి, కాబట్టి నైజాం సర్కార్ను ఓడించాలి, నైజాం లొంగిపోవడం లేదు, ఈ దేశంలో హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశం ఉంటే ఇది సరైన విధానం కాదని ఆలోచన చేసి మరి నిజాం సర్కార్ను మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. నిజాం సర్కార్ ఒకరోజు ముందే నెహ్రూ సైన్యానికి లొంగిపోయి, పటేల్కు లొంగిపోయి దండం పెట్టి దర్శనం పెట్టి ఏదో చేశారు. మరి ఆ రోజు నిజాం సర్కార్ రేడియోలో ఒక ప్రసారం వచ్చింది, 17 సెప్టెంబర్లో మేము యూనియన్ సైన్యాలు లొంగిపోతున్నాం, ఆ రాజ్యాన్ని అప్పగిస్తున్నాం అని చెప్పి రావడం, దానికి ఒక గెజిట్ వచ్చిందని చెప్తున్నారు. ఆ గెజిట్ కూడా ఏ సంతకం లేకుండా నైజాం సర్కారు గెజిట్ విడుదల చేసింది, ఒక ఉత్తర్వు. ఆ ఉత్తర్వులో ఏమున్నది అని అంటే, యూనియన్ సైన్యాలతో లొంగిపోయినాం, భారతదేశంలో విలీనం అవుతున్నాం అని చెప్పి. అదే రెండవ అంశం ఏంటంటే, మాకు ఇద్దరు మిత్రులు చెప్పారు, మాకు రాజాభరణాలు కానీ ఇతరత్ర కానీ మాకు కొంత భరణం కావాలి అని అంటే, ఆయన కొంత భరణం ఇచ్చి మరి మొదటి గవర్నర్గా 56 వరకు మన రాజ్భవన్లో ఆయన గవర్నర్గా మన పరిపాలకుడికి పెట్టడం జరిగింది నిజాం సర్కార్. అక్కడ దౌర్జన్యం లేదు, ప్రతిఘటన లేదు, ఎంత ఒప్పందం ప్రకారం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం జరగడానిక మరి సాయుధ తెలంగాణ రైతుల పోరాటం అంచనం కోసం జరిగింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇది స్థూలంగా ఇది. ఒకవైపు తెలంగాణ రైతాంగ పోరాటానికి వస్తే 41 నుంచి ఏం జరిగింది ఏందనేది మన చరిత్రలో కొన్ని అంశాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో ఇంకా లోతుగా పరిశీలన చేస్తే మన చుట్టుపక్కల అనేక మంది అమరులు ఉన్నారు, అనేక మంది మన ఊర్లలోనే ఈ ప్రాంతంలో బయ్యారం బండల, గార్ల కృష్ణాపురం, డోర్నగల్, చిల్కోడు, సగ్గీస, పిండిప్రోలు, సుబ్లేడు, నెల్లికుదురు, నేతరాజపల్లి, ఆలేరు, జమాలపల్లి, కంబాలపల్లి, మహబాదు, ఎన్ని ప్రాంతాలు చరిత్ర అధ్యయనం చేస్తే చాలా విషయాలు మనకు తెలిసినాయి. ఇప్పటివరకు మనకు తెలియదు. అవి చరిత్ర పరిశోధకులు రాస్తే చాలా విషయాలు తెలిసినాయి. సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు జరిగింది, కమ్యూనిస్టుల పోరాటం ఎందుకు జరిగింది, రైతాంగ పోరాటం ఏ తేదీ నుంచి వచ్చింది అనేది కూడా, దానికంటే ముందుగా గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేశారు, గ్రామాల పరిస్థితి ఏముందో మనకు తెలియదు కాదు. వెట్టి చాకరీ, గడిల వ్యవస్థ, మరి నాగన్ల వెట్టి కానీ, కులాల వెట్టి కానీ, రకరకాలుగా మహిళలు కనపడే అరాచకాలు. అంటే భూమి అనేది హక్కు లేదు, భూమి అనేది ఎవరికి హక్కు లేదు. మొత్తం నైజాంకు జాగీర్దారులు ఉన్నటువంటి దేశముఖులు కానీ, జాగీర్దారులు కానీ, వీళ్ళే కానీ రకరకాల పేర్లతోటి ఇక దొర చెప్తే దున్నుకోపో అంటే దున్నుకోవాల్సింది. కానీ హక్కు పత్రాలు అంటే హక్కు బుక్ అయి ఉండదు. అక్కడ పండిన పంటను దొరకు ఇవ్వాలి. దొరకు గడిలలో నాగళ్ళు కానీ, మనుషులు కానీ, వ్యక్తిగత రకరకాలుగా, అంటే మనుషులకు అనే వాళ్ళకి విలువలు లేవు, మానవ హక్కులు లేవు. పిలిస్తే రావాలి, చేయాలి, ఎవరు కనపడ్డా పోవాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి. రకరకాలుగా మరి చిత్రహింసలు పెట్టడం, చేయడం. మొన్న ఇంకా చరిత్ర చదివితే మరి వెట్టి చాకరీని వ్యతిరేకించే రైతుల మీద కానీ, ప్రజల మీద కానీ వంగబెట్టి రకరకాల రాళ్ళ పండుగలు పెట్టారని, రకరకాల చిత్రహింసలు పెట్టారని, సాకరి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, మరి ఇతరత్ర ఎవరైతే వృత్తి పనిలో ఉన్నారో వాళ్ళందరూ విడతలుగా వచ్చి గడిలో చేయాలనేది మరి ఆ రోజు వెట్టి చాకరీ ఉన్నది. ఈ గడిల వ్యవస్థకు వ్యతిరేకంగా భూమి హక్కు కావాలని ఒక 8 కారణాలతోటి ఇక్కడ ప్రజలు, ఆనాటి ప్రజలు మరి కమ్యూనిస్ట్ పార్టీకి అండగా ఆ రోజు ఉండడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ గ్రామాలలో
ఆదరణ ఉన్నదంటే ఎక్కడైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి తట్టుకోవాలంటే మనకు స్వేద తీరే స్థలం కావాలి, స్వేద తీరే స్థలం కావాలి, ఒక నాయకుడు కావాలని అట్లా హక్కులు చేసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ. మీరు ఎర్రవాడు చూశారు, ఇక్కడ కుమ్మరికుంట్ల చూశారు, ఎర్రవాడు కుమ్మరికుంట్ల చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది. అదేవిధంగా పిండి ప్రోలు చూశారు, పురుషోత్తముడు చూశారు, మరిక్కడ దామోదర్ రెడ్డి, రామస్వామి దామోదర్ రెడ్డి, అన్ని చరిత్ర చదవండి. నిజంగా ఇక్కడ జవాలపల్లి లోకల్ రామచంద్రారెడ్డి మనకు బాగా కనపడుతుంటారు, పిల్లబట్టలు వేసుకొని. గతంలో చాలా విగ్రహాలు పెట్టారు, కానీ చరిత్ర చదివితే ఎంత క్రూరంగా అణచివేయబడ్డారు మన జాతి, ఎంత ఇబ్బందులు పడ్డారు అనేది కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు గ్రామ ప్రాంతాల్లో జరిగే 8 రకాల ఎట్టి చాకరీకి వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు పోరాటం చేశారు. ఆ పోరాటం మొదటి భాగమే అక్కడ బందగి కానీ, సాకలెలమ కానీ, దొడ్డి కొమరయ్య కానీ. అసలు ఏం జరిగింది? విష్ణూరు ఏంటిది మరి బాగా చెప్పండి. విష్ణూరు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి వారికి 150 ఎకరాలని, వీరికి 60 ఎకరాలని, 40 గ్రామాలని. అసలు ఎట్లా వచ్చింది వీరికి? వీడు ఎవడు వాడు 60 ఎకరాలకి కంటి చూపేంత మాది అని చెప్పడం, ప్రజలంతా నావాలని చెప్పడం ఎట్లా సాధ్యమైంది? అప్పటి చైతన్యం ఏమైంది అనేది మనం చాలా యాంగ్జైటీగా కుతూహలంతో వర్గటస్తో మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అటువైపు చూస్తే విష్ణు రామచంద్ర రెడ్డి కడిగండి పాలకొట్టు దగ్గర ఉన్నట్టు 4-5 కిలోమీటర్లు విష్ణు గ్రామంలో ఆ గడి కట్టడంలో కూడా విదేశీ వస్తువులు తెచ్చి, విదేశీ వాటి వస్తువులు తెచ్చి గడి కట్టడంలో కూడా గట్టి చేయించుకున్న సందర్భం అక్కడ ఉంది. రాపాక రామచంద్ర రెడ్డి, వాటి పేరు రాపాక రామచంద్ర రెడ్డి. విష్ణు ఉంది కాబట్టి వాటి పేరు విష్ణు రామచంద్ర అంటుంది, కానీ రాపాక రామచంద్ర రెడ్డి మహా క్రూరవంతుడుగా మన చరిత్రలు చెప్తుంది. అక్కడ సాక ఐలమ్మ అంటే చిట్యాల ఐలమ్మ, ఆ గ్రామ వాసి, పాలకుర్తి వాసి. ఆమె రాయపర్తి మండలంలో పుట్టి పెరిగి 13-14 సంవత్సరాల్లో పెళ్లి చేసుకొని అత్తవారింటికి రావడం, అక్కడ ఎటువంటి వాళ్ళ కుల వృత్తి సాగరి పని చేయడం, బతుకు వెళ్ళకపోవడంతో భూమి పడవగా ఉన్న భూమి సేద్యం చేసుకుందా అని చెప్పి హైదరాబాద్లో అక్కడ అదే ఊరు దొరకు సంబంధించి పెరగడం, ఆ దొర భూమి ఇవ్వడం, ఈమె సేద్యం చేసుకోవడం, సేద్యం చేసుకున్న తర్వాత లిగి పెట్టడం. అంటే రైతులందరూ పండించిన పట్ట ఖచ్చితంగా మన సినిమాలో చూసినా చాలా అది రాజన్న సినిమాలో వచ్చిందనేది కూడా చరిత్రకాలు చెప్తారు. రాజన్న సినిమాలో ఈ విష్ణువు గడికి సంబంధించి బాగా చెప్పారని. అంటే ఎవ్వరు మన హక్కులు మనకు లేవు. మన పంట పండించిన మనం ఎట్లా ఉన్నా దొరకు ఉడిగం చేయాల్సిందే, బానిసలకు ఉండాల్సిందే. ఆ పంట పెట్టడంలో ఆమె నిరాకరించింది. నిరాకరించిన సందర్భంలో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ సూర్యాపేట తాలూకా ప్రాంతంలో బాగా బలంగా ఉన్నది. ఈ విషయం తెలిసిన తర్వాత ఐలమ్మ విష్ణువు ధరను వ్యతిరేకించిన తర్వాత అప్పటికే విష్ణు రామచంద్రారెడ్డి పెద్ద కురుడుగా చాలా రికార్డులకు ఎక్కిపోయాడు. అణచివేత, కమ్యూనిస్ట్ అణచివేత కావచ్చు, నైజాం తాబేదారుగా ఆ ప్రాంతాల నుండి వేలాది ఎకరాల భూమిని ఆక్రమించుకున్న సందర్భంలో ఆ పేరు మారిపోతుంది, ఒక రాక్షసుగా మారిపోతున్న సందర్భంలో ఈ ఐలమ్మ ఒక మహిళ వ్యతిరేకించని చెప్పి దళాలన్నీ ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆమె కూడా మొదట్లో నిరాకరించింది. తిండి పెట్టడం నిరాకరించింది. పాలకుర్తికి వచ్చి మీకు సహాయంగా ఉంటాం, గొడవ దౌర్జన్యాలు వ్యతిరేకిస్తామని చెప్పానంటే నిరాకరించి తర్వాత వాళ్ళని ఇంట్లోకి బయటకు వెళ్ళగొట్టింది. నిలబట్టిన తర్వాత ఆ దళమంతా సభ్యులంతా బయటికి రిటర్న్ చేసిన త్వరలో మళ్ళీ ఆమె మార్చుకొని అక్కడికి వచ్చి వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి సేద తీరే క్రమంలో వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఆ షెల్టర్ ఇచ్చిన సందర్భంలో విష్ణు రామచంద్రారెడ్డికి తెలవడం, ఆయన దౌర్జన్యంగా దాడి చేయడం, ఆ పంట గుంజుకపోవడం అక్కడ మొదలైన ఘటన సాకల ఐలమ్మకు సంబంధించి చిట్టాగానికి సంబంధించి ఒక ఘటన. రెండవ ఘటన దేవునిపల్లి మండలం కామారెడ్డిగూడెంలో షేక్ బందగి పేరింటారు. మీరందరూ షేక్ బందగి పేరింటారు. ముస్లిం రాజ్యాల్లో ముస్లిం పరిపాలన అంటే ముస్లిం పరిపాలనలో ముస్లింల తప్పు లేకుండా అంటే ముస్లింలు అందరూ మరి హిందువులను వ్యతిరేకించిలా చేసిల్లా అంటే అది కూడా కాదు. ఈ స్వాతంత్ర సమయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది ముస్లింలు కూడా, మేధావులు కూడా మనతో కలిసి ఉన్నారు, చేశారు. ముగ్ధు మొయినిక్ కావచ్చు, రాజ్బహదూర్ గౌద్ కావచ్చు, మరి షేక్ బందగి కావచ్చు, షోగుల్లా ఖాన్ కావచ్చు, ఆలం కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి మనతో కలిసి పనిచేసిన వాళ్ళే. ఇక్కడ షేక్ బందగి అబ్బాస్ అలీ అనేవాడు ఈ రాపాక రామచంద్రారెడ్డికి దగ్గర ఉంటాడు. వాడు కామారెడ్డి కూడా దేవునిపల్లి మండలం, ఇవన్నీ సమీప గ్రామాలు, పాలకుర్తి ఇవన్నీ కూడా సమీప గ్రామాలు. వాడు వాళ్ళ భూమిని పంచుకోగా, జ్యేష్ఠ భాగం తీసుకోగా ఈ బందగి భూమి కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దొర అండతోటి గుంజుకోవాలని ప్రయత్నం చేస్తారు. గుంజుకున్నాడు కూడా. గుంజుకున్న తర్వాత షేక్ బందగి కోర్టుకు పోయిన తర్వాత 3 ఏళ్ల తర్వాత తీర్పు వస్తే ఆ తీర్పు కాపుడు పట్టుకొని ఊరికి వస్తున్న సందర్భంలో దొర మనం ఓడిపోయినాం, మావాడు గెలిచిండు, ఆ భూమి తిరిగి మనం తీయాల్సి వస్తుందని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో ఇంటికి వస్తున్న కోర్టుతో తీసుకుని ఇంటికి వస్తున్న సందర్భంలో
కామారెడ్డి ప్రాంతంలో దారి కాచి ఆ రామచంద్ర గుండాలు హత్య చేసే సందర్భం, నరికేసే సందర్భం, ఇది మన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆలోచించి పనిచేసిన సందర్భం ఉంది. ఇదే విధంగా కడవెండి గ్రామం పక్కనే ఉంటుంది. కడవెండి గ్రామం దేవరూపల పక్కనే ఉంటుంది. ఆ దేవరూపల మండలం, అక్కడ జానకమ్మ దొరసాని ఉంటుంది, అక్కడ గడి ఉన్నది. ఈ జానకమ్మ వాళ్ళు రామచంద్రారెడ్డి తల్లి. రామచంద్రారెడ్డి విష్ణువులో ఉంటాడు, తల్లి కడవెండిలో ఉంటుంది జానకమ్మ దొర. ఆ జానకమ్మ దొరసాని ఏం చేసింది, అక్కడ ఆంధ్ర మహాసభ ధైర్యంలో ఆ గ్రామ యువకులు వ్యక్తికి వ్యతిరేకంగా, దాడులు దౌర్జన్య వ్యతిరేకంగా, వీళ్ళ ప్రజల మీద జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. అక్కడ యువకులంతా అంత 18-20 సంవత్సరాల లోపల యువకులంతా ఒక ర్యాలీ చేస్తుంటే, ఆ ర్యాలీ చేసిన సందర్భంలో మరి ఇక్కడ కూడా కడివెండిలు కూడా మొదలైందనేది గమనించిన దొరసాని రామచంద్రతో మాట్లాడి, అక్కడ దొరసాని రామచంద్ర కొడుకు జగన్మోహన్ రెడ్డి వాడొక దొర, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దొరసాని జానకమ్మ కలిసి అక్కడ గడి నుండి రెండవతో దొంగచారిగా ఆ ఊరేగి కాల్పులు జరిపితే దొడ్డి కొమరే చనిపోయాడు. 20-25 లోపే అదే 46 జూలై 4 మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట దినోత్సవం జరుపుకుంటాం. అక్కడి నుంచి కమ్యూనిస్టులు సాయుధ రైతాంగ పోరాటాన్ని మొదటగా భావించి మనం గతంలో ఉన్నటువంటి సాంప్రదాయక పోరాటం, బల్లెలు, కర్రలు, మనుషులు, కారం, కత్తులు, గొడ్డలతో మనం సాంప్రదాయక ఆయుధాలతోటి మనం నిజాం సైన్యాన్ని కానీ భూస్వాములు ఎదిరించే ప్రయత్నం చేసినాం. వాళ్ళు సాయుధంగా మనం దాడి చేస్తున్నప్పుడు మనం కూడా సాయుధంగా ఎదురు తిరగాలి, పోరాటం చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు కడవెండిలో 46 జూలై 4 జరిగిన దండి కొమరయ్య అమరత్వంతో పోరాటం మొత్తం సాయుధ పోరాటంగా మారింది. అప్పుడు దళాలు వచ్చినాయి, అప్పుడు బర్మర్లు వచ్చినాయి, అప్పుడు తుపాకులు వచ్చినాయి, గ్రామ దళాలు విస్తరించినాయి, ప్రజలకు అండగా ఉన్నాయి. అక్కడి నుంచి మొత్తం కమ్యూనిస్ట్ మొత్తం సాయుధ రైతాంగ పోరాటం మొదలైన తర్వాత దొరల్లో ఒక చలనం వచ్చింది. ఎక్కడంటే బతుకు మీద భయం వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఆ చాలా గ్రామాలలో పూర్వజులు పారిపోయిన సందర్భం మనకు తెలుస్తూనే ఉంది. అంటే సాయుధులు, కమ్యూనిస్టులు సాయుధులు అయిపోయింది. సాయుధులు అయిన తర్వాత ప్రజల తిరుగుబాటు వస్తుంది, ప్రజలు అటువైపోతున్నారు, మాట ఉంటలేదు, గడి వ్యవస్థ భద్రవుతున్నది, వెతిసాకి అర్థమవుతున్నది, ఊడిగం చేయడం లేదని ఆలోచించిన తర్వాత భూములు క్రమంలో కమ్యూనిస్టు నాయకత్వంలో, విప్లవ పోరాట నాయకత్వంలో చాలామంది వచ్చే చరిత్ర చెప్పుకుంటాం. మరి 10 లక్షల ఎకరాలు పంపిణీ చేసినామని, 3000 గ్రామాలు యుద్ధి చేసినామని, 4000 మంది చనిపోయారు చెప్తాను. మన లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత వీళ్ళందరూ నైజాం వచ్చిన తర్వాత ఇట్లా గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు, మీకు కప్పం కడుతున్నాం, భూములు మా పేరు మీద ఉన్నాయి, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, కమ్యూనిస్టులు వచ్చారని ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం మొత్తం ఉన్న పరిస్థితిని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని, కమ్యూనిజం కనుక ఈ ప్రాంతంలో వస్తే కమ్యూనిస్టు సాయుధంగా తెలంగాణ హైదరాబాద్ సంస్థాన్ని ఆక్రమించుకుంటే రేపు భారతదేశంలో ఆక్రమించుకుంటున్న ఆలోచన ఆనాడే ఉంది అనేది కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఈ రజాకారులు, ఈ భూస్వాములందరూ కూడా వచ్చి నైజాంకు మరి చెప్పడం, గ్రామాల నుంచి రావడం అనేది జరిగింది. అప్పుడు కాసిం రాజీ అప్పటికి మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఇది 1921లో ఏర్పాటు చేసింది. 2 రకాల వ్యక్తులు ఉన్నారు. వీడు కాసిం రాజీ అనేవాడు మరి ఉత్తర భారతంలో జన్మించినాడు, 100 ఏళ్ళలో జన్మించాడు. వాడు 40 ఏళ్ళ వయసులో మన దగ్గరికి వచ్చి, వాడికి నైజాం అనేది ముస్లిం రాజ్యం కాబట్టి ముస్లిం సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ సంస్కృతిని కాపాడాలి, ముస్లిం ప్రజల రక్షణ ఉండాలనే 2 కారణాలతోటి ఇక్కడికి రావడం, మత సాంప్రదాయం ప్రకారం కొంతమంది సైనికులను పోగు చేసుకోవడం. రజాకర్ అంటే స్వచ్ఛంద సేవకులు, రజాకర్ అంటే స్వచ్ఛంద సేవకులు అనే మనకు అర్థం తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మీకు మేము అండగా ఉంటామని, అంటే బహిరంగంగా ఎటువంటి ఒప్పందం లేకుండా ఈ నైజాం సార్కి అండగా ఉంటామని చెప్పి వాళ్ళు రావడం. అప్పటికే భూస్వాముల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో, కమ్యూనిస్ట్ పార్టీ జరుగుతున్న సందర్భంలో ఈ రజాకార్లు రావడం, రజాకార్లు వచ్చిన తర్వాత ఇంకా మరింత పోరాటం అనేది నిజంగా చాలామందికి ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది, చదవండి. అంటే చరిత్ర చెప్తుంది. అంటే మన కడవెండి ప్రాంతంలో, దేవరప్రమండి ప్రాంతంలో రజాకార్ల ఆకృత్యాలు బైరాంపల్లి వచ్చింది. 100 మందిని ఏకపక్షంగా కాల్చిల్లాడి, బట్టలిప్పి బతుకమ్మ ఆడించినది. పరకాల్లో చార్ధాంలో ఇక్కడ జెండా ఎగరవేయబోతే కాల్చిల్లాడినది. తిరుమల సంఖ్యలో 46లో అనుకుంటు 47లో 100 మందిని ఒక దగ్గర గడ్డిమాల చేరిస్తే, అందులో కాల్చాలని గడ్డిమాల చేస్తే అందరూ మిగతా అందరూ తప్పించుకపోయారు. 17 మంది మరి అక్కడ బలిదానం చేసుకున్నారు. ఆ 100 మందిలో మా నాన్న కూడా ఉన్నారు 48లో.
అప్పటి నుంచి మా నాన్న ఇక్కడికి రావడం లేదు. మా ఆయన అది బాగా గుర్తు మాకు ఆయన చెప్పిన కథ. తుమ్మశేష నాయకత్వం ప్రతి ఊర్లో రజాకారులు రావడం, గురవగా రావడం. వాళ్ళ మినహాయింపు ఏంటంటే సాకలోళ్ళు మినహాయింపు. వాళ్ళకి ఉండి పెట్టాలి, బట్టలు పిండాలి కాబట్టి సాకలోళ్ళు అంటే చంపకపోయేదాన్ని, మిగతా వాళ్ళని చంపెడుతుంది. కాబట్టి వాళ్ళు గుర్రాల దళాలు వస్తున్నప్పుడు ఊళ్ళో ఎవరు రోడ్ల మీద ఉండొద్దు, తొంగి చూడవద్దు అంటే కిటికీలకి చూసే పని. ఇంత నిరంకుశంగా, ఇంత నికృష్టంగా, ఇంత దౌర్జన్యం చేస్తున్న రజాకర్ల మరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇటు కమ్యూనిస్టులు చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు. బాగా పోరాటం విపరీతంగా జరిగిన సందర్భంలో రజాకర్ల పెత్తనం ఇటు నైజాం చక్కర కంటే ఎక్కువ నైజాంను కూడా ఒక దశలో శాసించేస్తాను అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను వాడు ప్రధానిగా ఉండే హైదరాబాద్ సంస్థానానికి వాని మాట కూడా చెల్లకుండా కాసిం రాజీ మహా క్రూరుడు. మరి వాడు ఏ ఊరికి పోయినా, ఏ చరిత్ర చూసినా మహబూబాబాద్ రాజు ఇక్కడ కూడా వాడిని చంపిన అనేది అది ప్రతి ప్రాంతంలో నిర్మల్లో 1000 మందిని మరీ కూడా చంపినది. ఎక్కడ చూసినా వందల మందిని సజీవంగా చంపి ఒక గర్భస్థ మహిళను కూడా పిల్లలు ఎత్తుకుంటే సజీవంగా బావిలో వేసి కాలబెడితే, నీళ్ళం బావిలో వేసి కాలబెడితే కాలిన తర్వాత చూసిన మహిళ అట్నే పిల్లలు ఎత్తుకుని ఉందనేది ఇదే విదారక ఘటనలు. గుర్తి చంపడాలు, కాల్వడాలు అంటే ఇక జంతువుల కంటే హీనంగా అటువంటి రజాకర్ ఉద్యమాలు జరిగినాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాడు వచ్చింది స్వచ్ఛంద సంస్థగా వచ్చారు, ఇక్కడ రక్షణకు వచ్చారు, ముస్లిం మత సాంప్రదాయాన్ని అమలు చేద్దామని వచ్చారు. వాడు చేసింది కమ్యూనిస్టులు చేశారు, ప్రజల మీద దౌర్జన్యం చేశారు, భూస్వాములకు అండగా ఉన్నారు. ఆ రోజు భూస్వాములు చెప్పారు మరి షేర్వాణీలు వేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం, అస్సం తుర్కలాగా ఉండడం, మనకు అప్పటికి విద్య లేకపోవడం, మెజార్టీ హిందూ ప్రజలు చెప్పాను కదా 46 లక్షల పైగా మన తెలుగు మాట్లాడాలంటే 10-12 లక్షలు మాట్లాడే ఉర్దూను బోధనా భాషగా పెట్టడం, మనకు చదువు రాకపోవడం, ఉర్దూ నిర్బంధంగా చేయడం, ఉర్దూనే చదవాలని చెప్పడం, రకరకాలుగా ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి మనం ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్ర కంటే మనం హైదరాబాద్ వెనుకబడిపోయామనేది కూడా ఆలోచన చేయాలి. ఆ నేపథ్యం అక్కడి నుంచి నైజాం పరిపాలన నుంచి కూడా మనకున్న చదువులు వెనుకబడడానికి, ఉద్యోగాలు వెనుకబడడానికి, అనేక రకాల వెనుకబడడానికి ఆ రోజు ఉన్నది. ఇటువంటి ప్రాంతంలో ఈ కాసిం రాజీ దీన్ని మరింతగా చేయాలి అనే లక్ష్యంతో ఊళ్ళల్లో ఇట్లా దాడులు చేసుకుంటున్న సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత అప్పటికే 47లో బ్రిటిష్ 200 ఏళ్ల పరిపాలన తర్వాత స్వాతంత్రాన్ని అప్పచెప్పడం జరిగింది. స్వాతంత్రం ఏదో పోరాడితే వచ్చింది కాదు, సరే త్యాగాలు జరిగినాయి, ఎన్ని జరిగినాయి. పెద్దల ఒప్పందాల ద్వారా 47వ అర్ధరాత్రి అనేది ప్రకటించారు, జెండా వర్ధించాడు, అయిపోయింది. ఆ స్వాతంత్రం గురించి మనం చాలా రకరకాలుగా చెప్పుకుంటాం, స్వాతంత్రం రాలేదని. అప్పుడు ఈ సంస్థానం అంటే 47 ఆగస్టు వస్తే 48 సెప్టెంబర్ వరకు కూడా ఇది ప్రత్యేక దేశంగా ఉన్నది. ఈ ప్రత్యేక దేశం అనేది మొత్తం భారతదేశంలో 564 సంవత్సరాలు కలిసినాక వీడు కలవకపోవడం, ఇక్కడ కమ్యూనిస్టుల పెత్తనం ఉండడం, శ్లోకాల పెత్తనం, సాయుధ తిరుగుబాటు జరగడం, రాష్ట్రాలు మొత్తం సాయుధ తిరుగుబాటు జరిగితే మనకు ఉనికి లేకుండా పోతుంది, చైనా లెక్క భారతదేశం అవుతుంది, రష్యా లెక్క అవుతుందని ఆలోచన చేసే 48లో మరి సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు ఏదో తతంగం చేసి ఇవన్నీ చేసి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందమే 17 సెప్టెంబర్ అని మనం చెప్తాం. దీన్ని ఎవరు ఎట్లా చెప్పుకుంటారు? మీరు స్వాతంత్ర పోరాటంలో మీరు ఏ చరిత్ర చూసినా బ్రిటిష్ కాలంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కాలం కానీ, ఇక్కడ కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ పాత్ర ఇసుమంత లేదు. మీరు నిర్భయంగా చెప్పవచ్చు. ఎక్కడ ఏ చరిత్ర పుస్తకాలలో ఏ ఊర్లో ఎక్కడ స్థూపాలు కానీ, సమాధులు కానీ ఈ దేశ స్వాతంత్రం కోసం నైజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఎక్కడ పోరాటం చేసలేదు. వాళ్ళు చేసేది ఒకటే, గోల్వార్కర్ నాయకత్వంలో. ఆర్ఎస్ఎస్ కూడా 1925లో స్థాపించబడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించిందో మరి ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే. వాడు ఏంటిది, మొత్తం అఖండ భారత్ కావాలి, మనం ఎక్కడ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. భావజాల విప్లవం అంటే మనసులను మార్చాలి. మనం తుపాకులు పెట్టుకొని చేయొద్దు, మనసులో మార్చాలి. మనమంతా ఒకటి, ఇతర మతస్థులు ఒకటి అనే భావంతో 1925 నుంచే ఇప్పటిదాకున్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని విలీనం పేరుతోటి ఒక ఉత్సవాలు చేస్తున్నారు. ఉత్సవాలు చేసుకున్న సందర్భం కాదు. బీజేపీ ఆలోచించిన ప్రకారం అది విలీనం కాదు. విలీనం అంటే సమస్థాయిలో ఉండి అక్కడ ప్రజలు అనుభవించే ప్రయత్నం చేయగలిగితే అది విలీనం అవుతుంది. ఇక్కడ మనం గమనించాలి, 41 నుంచి 48 వరకు కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో ఎంత పోరాటం జరిగి ఎంత నష్టం జరిగిందో,
48 తర్వాత మనం స్వాతంత్రం వచ్చింది, యూనియన్లో విలీనమైన తర్వాత 48 నుంచి 51 వరకు 3 ఏళ్లలో ఈ 6 ఏళ్ళలో జరిగిన విధ్వంసాల కంటే ఎక్కువ మరణాలు, ఎన్కౌంటర్లు, దాడులు, దౌర్జన్యాలు ఈ యూనియన్ సైన్యాలతో జరిగినది గుర్తించాలి. అంటే నైజాం సైన్యంతో మనకు తక్కువ నష్టం జరిగింది, ఎక్కువ నష్టం యూనియన్ సైన్యాలతో జరిగింది. యూనియన్ సైన్యాలు రజాకార్గా అంటే నైజాంను లొంగ తీసుకోవడానికి రాలే, ఇక్కడ కమ్యూనిస్టు దళాలను, కమ్యూనిస్ట్ పార్టీని అంతమొందించడానికి మరి లొంగిపోవడానికి వచ్చిన దళాలుగా మనం చరిత్ర క్రమేణా చదువుతూ అర్థమవుతుంది. అందరూ 48లో వచ్చింది, ముస్లిం రాజు నుంచి మన యూనియన్లో కలిసినాం, సంబరాలు చేసుకుంటే అయిపోయింది అనేది విలీనం జరిగిందని ఈరోజు కూడా వాళ్ళు చెప్తున్నారు. అది విలీనం కాదు. విలీనం అయితే మనం ఇట్లా ఉండము, విలీనం అయితే ఇక్కడ ఎర్రరాజ్యం వచ్చేది, మనం అనుకున్నట్టు ఏ లక్ష్యంతో మనం ప్రారంభమైనా ఆ ప్రారంభం ఉండేది. కానీ 48 తర్వాత ఎవరైతే నైజాం రాజు దగ్గరికి వచ్చారో ఈ గ్రామాలలో కమ్యూనిస్టు దళాలు దాడి చేస్తున్నాయి, భూములు ఆక్రమిస్తున్నారు, అన్ని వెట్టి సాహిత్యాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారని చెప్పి మరి నైజాం శరణు తెచ్చారో 48 తర్వాత విలీనం తర్వాత 48 తర్వాత మళ్ళీ భూములకు వచ్చి అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర 10 లక్షల ఎకరాల భూములు పంచిళ్ళు, అనేక గ్రామాలు విముక్తి చెందినాయి. తిరిగి మళ్ళీ ఆ భూములన్నీ గుంజుకున్న సందర్భాలు మనకి ఇక్కడ ఉన్నాయి. చరిత్ర నాయకత్వం కూడా చెప్తున్నారు. అంటే పోరాటం చేసి ఎన్నో వేల మంది అసలు వాసి 10 లక్షల ఎకరాలు మనం పంపిణీ చేసి పేద ప్రజలకు పంపిణీ చేసే భూమిని తిరిగి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భూస్వాములు తిరిగి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అంటే గుంజుకున్న తర్వాత ఇది ఎక్కడ మరి విలీనం అవుతుంది? విలీనం కాదు కదా. గత పోరాటాలతోటి, త్యాగాలతోటి భూములు గుంజుకొని వెడిశాఖ రద్దు చేసి గడి వ్యవస్థను బద్దలు కొట్టి గడిలను కూల్చివేసిన సందర్భంలో తిరిగి మన గడి వ్యవస్థ రూపొందించుకుంటే మనకు స్వాతంత్రం ఎక్కువ వచ్చినట్టు అనేది మన పార్టీ ఆ రోజు చెప్తున్నారు. కాబట్టి విలీనం కాదు. ఈ మధ్య కాలంలో మీకు సంబంధించి విమోచన పేరు కూడా వచ్చింది. కేసీపీఎం కానీ సండరాజేశ్వరరావు కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక చరిత్రను చూస్తే సండరాజేశ్వరరావు, అద్దం బాలరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, మరి దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఇంకా రకరకాల పేర్లు పరిశీలిస్తే అప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించే క్రమంలో ఇక నిజాం సైన్యం వచ్చింది కదా, పోయింది కదా, మరి యూనియన్ సైన్యం వచ్చింది కదా, బాగా మరి మన బలం తక్కువ ఉంది. యూనియన్ సైన్యం వచ్చిన తర్వాత దాడులు ఎక్కువైనాయి, ఇప్పటికే మరి చాలామంది చనిపోయారు. 1948 సెప్టెంబర్ 17న ఒప్పందం జరిగే రోజు కూడా వికారాబాద్ జిల్లా కార్యదర్శిని అక్కడ మరి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిని కాల్చివేసిండు. ఈ కాల్చిత్రాలు అయితే మన దగ్గర బలం తక్కువ, బర్మార్లే ఉన్నాయి, అక్కడ ఆధునిక యంత్రాలు ఉన్నాయని చెప్పి కొంతమంది లేవదీసినప్పుడు చర్చలలో నిజంగా మనకు గర్వించాల్సిన అవసరం మానుకోట ప్రాంతం అవసరం. ఆ చరిత్ర చూస్తే నేను రాత్రిలో చూశాను, చాలా ఫీల్ అయ్యాను. నిజంగా మానుకోట ప్రాంత దళం, మానుకోట ఏరియా వాళ్ళు ఈ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించాలి, కంటిన్యూ చేయాలి, దీన్ని ఆపవద్దు, ఆపితే ప్రజలు నష్టపోతారని చెప్పారు. కానీ హుజూర్ నగర్ ఏరియా కమిటీ దళం ఈ పరిస్థితిలో దీన్ని విరమించాలని చెప్పి అక్కడ కాంట్రవర్సీ రావడం, అక్కడ సండరాజేశ్వరరావు లాంటి వాళ్ళు, మరి కొంతమంది పుచ్చలపల్లి సుందరరావు లాంటి వాళ్ళు మరి దీన్ని కంటిన్యూ చేయాలనడం, రావినారాయణ రెడ్డి, భద్ర లాంటి వగైరా ఉంది పరిస్థితులు బాగా విరమించాలని అనుకోవడం, చివరికి చేయడం జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళు రాసిన ఆర్టికల్లో ఈరోజు తమ్మినేని వీరభద్రం, సాంబశివరావు రాసిన ఆర్టికల్ చదివాను. వాళ్ళు సన్నాయి నొప్పుతూ ఇది జరిగిపోయింది కదా, ముస్లిం రాజు నుంచి ఒక యూనియన్లో కలిసాం కదా, మనం ఆ రోజు పరిస్థితులు అంతకంటే ఎక్కువ చేయలేము, అంతకంటే ఎక్కువ మనం బలలేదు కాబట్టి ఇది ఒక విముక్తి ప్రాంతంగానే మనం భావించడం, ఇది విమోచనంగా అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి ఏ పేరుతోటైతే ఇక్కడ కేసీఆర్ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాడు కొత్త పేరు పెట్టాడు, ఇది సమైక్యతా దినోత్సవం అన్నాడు. బాగా గుర్తించండి, విలీనం, విముక్తి, విమోచన, విద్రోహం, సమైక్యత, ఈ 5 పేర్లు కూడా ఈ మధ్యలో పేపర్లు వస్తున్నాయి. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ పోరాటంలో రెచ్చగొట్టి మరి ఇప్పటి వరకు మనం 48 సెప్టెంబర్ 17 ఉత్సవం జరుపుకోలేదు. అటు తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానం 16 జిల్లాలతో ఉంది, తెలంగాణలో 8, మరి మహారాష్ట్రలో మరాఠవాడ ప్రాంతం 5, కర్ణాటక గుల్బర్గా ప్రాంతంలో బీదర్, గుల్బర్గా ప్రాంతంలో 3 జిల్లాలు కలిపి 8, 3, 5 మరి 13, 3, 16 జిల్లాలతో హైదరాబాద్ సంస్థ ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత అటు విదర్భ ప్రాంతం, ఇటు కన్నడ ప్రాంతం 2 కూడా సెప్టెంబర్ 17ను స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం లేదు, మీ వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పి చేసే రావడం, అది సమైక్య దినంగా మరి చేయడం, అది సమైక్య దినం కూడా కాదు, విద్రోహ దినం అని చెప్పి ఆ రోజు నా స్టాండ్ తీసుకుని ఉండడం. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు నిన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈరోజు ప్రజాపాలన దినోత్సవం. ప్రజాపాలన ఎట్లవుతుంది? దాన్ని సిపిఐ వ్యతిరేకించింది. ప్రజాపాలన ఎట్లవుతుంది?
ప్రజలు పరిపాలించిన స్థాయి లేదు కదా. ప్రజలు మరి పోరాట ద్వారా సాధించిన భూములు, ప్రజలకు భూమి పరిమితి హక్కు నిర్ణయించింది తెలంగాణ సాయుధ పోరాటం కదా. తెలంగాణ సాయుధ పోరాటం త్యాగాలు వృధా కాలే. ప్రజల్లో ధైర్యం నేర్పింది, నిలబడే తత్వం నేర్పింది, ఎదిరించే ధైర్యం నేర్పింది, స్వతంత్రంగా బతికే ధైర్యం నేర్పింది, వెట్టి చాకిని రద్దు వ్యతిరేకం నేర్పింది, ధరల ఆగడాలకు వ్యతిరేకంగా, గడిలో వేస్తే వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలే. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు లేకపోతే, ఒక పునాది లేకపోతే మనం ఈరోజు స్థాయిలో ఉండేవారు. ఈరోజు అనుభవిస్తున్న ఫలాలని వాడు కాంగ్రెస్ వాడు కానీ ఇంకెవడు కానీ నిజంగా వాడు అనుభవిస్తున్న ఫలాలు, అనుభవిస్తున్న రాజ్యాంగం ఉన్నది అని అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ పోరాట త్యాగాల ఫలితాన్ని తప్ప వేరేది కాదని మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది.